రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు. 2వ రాజులు 2వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచూ ఉండగా, ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా, వారిద్దరూ బేతేలునకు ప్రయాణం చేశారు. స్తోత్రం దేవా, ఈరోజు ఇక వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి వెత్తబడుచున్న వాక్యం వ్యర్థము కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, గమనించాలి, 2 అంతల వరాలు పొందుటకు 4 అనుభవాలు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం ఏంటంటే 2 అంతల వరములు పొందటానికి 4 అనుభవాలు. 2 అంతలు కావాలి నాకు అని అడుగుతాడు ఎలీషా గారు. దాన్ని పొందుకోవటానికి 4 అనుభవాలు అవసరమైంది. ఈరోజు ఆ 4 అనుభవాలని మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేసుకోబోతూ ఉండగా శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మన చేస్తూ ఉన్నాను. సో ఆ 4 అనుభవాలు చెప్పే దానికంటే ముందు ఇక్కడ కొంచెం ఏలియా ఎలీషాల గురించి మనం తెలుసుకుందాం. గురు శిష్యులుగా ఏలియా ఎలీషాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గురువు గారేమో ఏలియా గారు, ఎలీషా గారేమో శిష్యుడు. ఏలియా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎలీషా ఒక నీడ వలె వెంబడిస్తూ ఉన్నాడు. వారిద్దరు కలిసి గిల్గాలు, బేతేలు, యెరికో, యోర్దాను అనేటువంటి 4 ప్రాంతాల మీదుగా దాటి వచ్చారు. ఇవి చాలా ప్రాముఖ్యం, జాగ్రత్తగా వినాలి. గిల్గాలు, బేతేలు, యెరికో, యోర్దాను, ఈ 4 గుర్తుపెట్టుకోండి. 2 అంతల వరాలు పొందటానికి 4 అనుభవాలు. అర్థమైంటుంది ఇప్పటికే మీకు. ఈ 4 స్థలములు 4 ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలుగా ఉన్నాయి. చివరికి ఎలీషా 2 అంతల ఆత్మవరాలను పొందుకున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా యేసుక్రీస్తును అలాగే వెంబడించాలి. గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళా ఆయన్ని వెంబడింతురు. మీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుంచి కొనబడిన వారు అని ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది. ఏలియా యేసుక్రీస్తునకు ఎలీషా సంఘానికి మరి పోలిక, ముందు గుర్తుగా ఉన్నారు. ఏలియా సుడిగాలిలో పరలోకానికి ఆరోహణమయ్యాడు. అట్ ద సేమ్ టైం మనం ఆలోచన చేస్తే యేసుప్రభువు వారు కూడా అలాగే మరి మరణించి తిరిగి లేచి పునరుత్థానుడైన తర్వాత మేఘాల మీద కొనుపోబడ్డాడు, ఆరోహణమయ్యాడు ఆయన కూడా. ఈ పోలికను మీరు గమనించాలి. ఏలియా కొనుపోబడినప్పుడు ఎలీషా మాత్రము చూస్తూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు కొనుపోబడినప్పుడు 500 మంది కంటే ఎక్కువ మరి జనము చూశారు, శిష్యులు కూడా చూస్తూ ఉన్నారు. ఏలియా మీద ఉన్నటువంటి ఆ దుప్పటి క్రింద పడ్డది. యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకానికి ఆరోహమైనప్పుడు ఇక్కడ దుప్పటి కాదు కానీ పరిశుద్ధాత్మ శక్తి, అగ్ని అభిషేకం సంఘం మీదకు దిగింది. ఆమేన్. హల్లెలూయా. ఏలియా ఎవరు? అతను షాపాతు కుమారుడు. అతడు 12 అరకల ఎడ్ల చేత దున్నించేటువంటి వాడు. 1 రాజులు 19:19 మీరు చదివినట్లయితే ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేసెను. అదే సేవా పిలుపు. ఏలియాను వెంబడించక మునుపు మరి ఏ నాగేడితో దున్నుచున్నాడో దానిని కట్టెరగా మార్చి దున్నటానికి వాడుకున్నటువంటి ఎద్దును మాంసంగా వండి ప్రజలకిచ్చేసి ఏలియాను వెంబడించాడు ఎలీషా గారు. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించిన శిష్యులు చేపల పట్టేటువంటి వలలను విడిచిపెట్టారు, ఆయన వెంబడించారు. యేసును వెంబడించడానికి తెగించి తిని వెనకంజ వేయును, వెనుతట్టు చూడను
అనేటువంటి డిసైడ్మెంట్తో వాళ్ళు ముందుకు సాగిపోయారు వారంతా కూడా. గమనించాలి, జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుతట్టు చూచువాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 9వ వచనంలో, విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి. చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన చూసినట్లయితే, నెపోలియన్ తన సైనికులను పంపి శత్రువుల మీద దాడి జరిపించాడు. అయితే ఒక వంతెన ఉన్నది అక్కడ, వారు వెనుకకు తిరిగి వస్తూ ఉన్నారంట. ఒక వంతెన దగ్గరికి వెళ్ళేసరికి ఆలోచించిన నెపోలియన్ వారు తిరిగి రాకుండా ఆ వంతెనను బాంబులతో కూల్చేశాడంట. ఆ వంతెన ఉంది కాబట్టే వాళ్ళు వెనక్కి వస్తున్నారని సైన్యం అటువైపు వెళ్ళిన తర్వాత ఇంక వెంటనే వంతెన కూల్చేశాడంట. ఇంక తిరిగి వచ్చే మార్గం లేదని గ్రహించినటువంటి సైనికులు మరి గుప్పట్లో ప్రాణం పెట్టుకుని వీరావేశంతో పోరాడారు, గెలిచేశారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులరా? ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై మరి వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురు ఎద్దగే పరిగెడుచున్నాను అంటున్నాడు పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో. ఫిలిప్పీ 3:11 చదివినట్లయితే, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటున్నాడు పౌలు గారు. అపోస్తల కార్యములు 19:19 చూసినట్లయితే, మాంత్రిక విద్య అభ్యసించినటువంటి వారు అనేకులు తమ పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారు. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఆమేన్. చాలామంది సేవకు వచ్చినప్పుడు తమ డిగ్రీ సర్టిఫికెట్స్ యావత్తును కూడా తగలబెట్టి లోకానుసారమైనటువంటి ఆస్తులు యావత్తు కూడా అమ్మివేసి బీదలకిచ్చి వస్తూ ఉన్నారు, వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. దాని అర్థం ఏమిటంటే, మేము ఎన్నడూ విడిచిపెట్టిన వాటి వైపుకు మరలా మేము వెనకంజ వేయము అనేటువంటి యొక్క సూచన అన్నమాట. ఎవడైనా నన్ను వెంబడించగోరిన యెడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించవలను. మత్తయి సువార్త 16:24లో యేసుప్రభువు చెప్పినటువంటి మాట. ఎవడైనా అంటే ఎవరైనా సరే. ఇక్కడ ఏలియా కొనిపోబడు సమయాన్న ఎలీషా అడిగినదంతా 2 ఆత్మవరాలే. నీ వద్ద ఉన్న ఆత్మవరముల కన్నా రెట్టింపైనటువంటి ఆత్మవరాలు కావాలని అడిగాడు. అలాగే పొందుకొనెను, అలాగే సాధించాడు, అలాగే స్వీకరించాడు. రెట్టింపైన ఆత్మవరాలను పొందటానికి అతడు దాటి వెళ్ళిన 4 అనుభవాలు మనం పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఏ అనుభవాలు గుండా వెళ్ళాడు? రెట్టింపు ఆశీర్వాదాలు పొందాలంటే ఖచ్చితంగా ఈ యొక్క 4 అనుభవాలు మనం నేర్చుకోవాల్సిన వారు ఉన్నాం. మనకంటే ముందుగా వెళ్ళినటువంటి ఎలీషా గారిని, వారి యొక్క జీవిత విధానాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచూ ఉండగా. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. పిల్లలు గమనించాలి, ఇక్కడ 4 అనుభవాలు మనం చెప్పుకున్నాం. నెంబర్ 1 గిల్గాలు. గిల్గాలు రాసుకునే వాళ్ళు రాసుకుంటే మంచిది. చాలా అద్భుతమైన విషయాలు ఇవన్నీ కూడా. గిల్గాలు అంటే ఈ పదం మనం గమనించినట్లయితే, గిల్గాలు అనే పదానికి ఐగుప్తు అవమానము తొలగించబడిన స్థలము అని అర్థం అన్నమాట. ఐగుప్తు అవమానము తొలగించబడిన స్థలం అనే అర్థం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఇజ్రాయేలు జనాంగం 40 సంవత్సరాలు అరణ్యంలో నడుచుకుంటూ వచ్చారు. అలా నడిచిన తర్వాత యోర్దాను నది దాటి అందులో 12 రాళ్లను నిలబెట్టారు. ఆ జ్ఞాపకార్థ స్థలమే గిల్గాలు.
ఆ 12 రాళ్ళు నిలబెట్టినటువంటి స్థలమే, ఆ జ్ఞాపకార్థ స్థలమే గిల్గాలు. అప్పటి వరకు ఐగుప్తు నింద, ఐగుప్తులు ఉన్నారు కదా, ఐగుప్తు యొక్క నింద, అవమానము, లోక ఆశ, ఇచ్చలు, ఇవన్నీ కూడా వారిని వెంబడిస్తూ వచ్చాయి. అవును నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గిల్గాలు పాపపు బానిసత్వానికి ఒక అంతం. గిల్గాలు అనే ప్రదేశం పాపపు బానిసత్వానికి ఒక అంతం. ఐగుప్తు దేశపు దాస్యమును మరి కోరి ఇజ్రాయేలీలు ఒకప్పుడు అక్కడికి చేరారు. అందువలన వారు 430 సంవత్సరాలు బానిసలుగానే ఉన్నారు. ఇది గమనించాలి. గిల్గాలు పాపపు బానిసత్వానికి ఒక అంతము. సామెతలు 14:34 మనం చదివినట్లయితే, నీతి జనులు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానం తెచ్చును. వింటున్నారా? పాపపు ప్రభావం చాలా భయంకరమైనటువంటిది. పాపం వలన కలిగేటువంటి జీతం మరణం. పాపము చేయువాడే మృతి పొందుతాడు. కాబట్టి ఇక్కడ తేనెను ఆశించి పరిగెత్తు చీమ అందులో పడి చనిపోతూ ఉన్నది. వెలుగు ఆశించి దానిని సమీపించు పురుగు అక్కడికక్కడే మరణిస్తూ ఉన్నది. సాలెపురుగు వలన మరి ఎగురువచ్చు దోమలు, ఈగలు దానిలో చిక్కి మరణిస్తూ ఉన్నాయి. ఇది చరిత్రలో జరుగుతున్నటువంటి విషయాలు. అలాగే పాపము విడిచిపెట్టాలని చెప్పి చాలామందికి ఉంటుంది, కానీ పాపము విడిచిపెట్టజాలని అలవాటుగా ఉంది చాలామందికి. తుదకి ఇచ్చెను, నిందను, అవమానాన్ని తీసుకుని వస్తూ ఉన్నది పాపం. పాపము నుండి విమోచించుటకే యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని పెట్టేశాడు కదా. యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకంలో మరి క్రిస్టియన్ సిలువ యొద్దకు వచ్చి నిలబడినప్పుడు అతని వీపి మీద నుండినటువంటి భారం తొలగిపోయింది. పక్షవాయువు కలిగినటువంటి వానితో, కుమారుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవని గమనించాలి. దేవుడు అన్నాడు, కుమారుడా, ఎవరితోటి? పక్షవాయువు గలవని, కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని చెప్పి యేసుప్రభువు చెప్పాడు. మార్కు సువార్త 2:1-5 మీరు చదవచ్చు. నీవు వెళ్ళి ఇక నువ్వు పాపం చేయకుమని వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో చెప్పాడు యేసయ్య. యోహాను సువార్త 8:11. 38 సంవత్సరాల నుంచి పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపం చేయకు అని హెచ్చరించాడు. యోహాను సువార్త 5:14. గిల్గాలు అనేటువంటిది మన పాపము, శాపము, వ్యాధి, శత్రువు యొక్క బానిసత్వం, నింద, అవమానములన్నీ కూడా దొర్లించబడిన సమయం. హెబ్రీ 13:13 మనం ధ్యానం చేసినట్లయితే, శిలువ శ్రమను ధ్యానించండి మీరు. అక్కడ మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన వద్దకు వెళుదమని ఉంటుంది. అక్కడ చక్కగా ఎదుగుచూ ఉన్నటువంటి ఒక సంఘ కాపరి మీద కొంతమంది అసూయపడి గర్భిణిగా ఉన్నటువంటి స్త్రీని తెచ్చి, నీ పాపం వల్లే నాకు గర్భం వచ్చిందని నేరం మోపారంట. వింటున్నారా? ఆల్రెడీ గర్భిణి ఆమె. ఆ స్త్రీని తీసుకుని వచ్చి సరిగ్గా సంఘ కాపరి దగ్గర నిలబెట్టారు. ఆ స్త్రీకి వాళ్ళు ఏం చెప్పారో, ఏం డబ్బులు ఇచ్చారో ఏమిటో తెలియదు, కానీ సడన్గా ఆమెను మోటివేట్ చేసి, ఈ గర్భానికి కారణం ఆ పాస్టర్ గారు అని చెప్పమంటే వెంటనే ఆమె, ఇదిగో నువ్వు చేసిన పాపం వల్ల నాకు గర్భం వచ్చింది అనేసింది. ఆమె నేరం మోపేశారు. ఆ పాస్టర్ గారు ఇంకా ఏం మాట్లాడలేదు, ఏమి జవాబు చెప్పలేదు. వెంటనే సంఘమంతా కూడా తిరస్కరించింది, వెళ్ళగొట్టేశారు. ఆ సేవకుడిని సంఘం నుంచి తరిమేశారు. చివరికి ఒక చిన్న గుహలోనే బస చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంతకీ ఆ స్త్రీకి గర్భం ఎలా వచ్చిందంటే, అక్రమ సంబంధం వలన
ఆమె గర్భవతి అయింది. మరి అలాగే ఒక కుమారుని కన్నది. ఆ ఆ స్త్రీ అక్రమ సంబంధం వలన కన్నటువంటి బిడ్డను ఆయనకిచ్చింది. మరి ఆయన దానిని కూడా అంగీకరించాడు, ఏమీ మాట్లాడలేదు. 5 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రభు ఆ స్త్రీని భయంకరమైన వ్యాధితో మొత్తాడు. అప్పుడు ఆ స్త్రీ గ్రామ ప్రజలందరి ఎదుట తన పాపాన్ని ఒప్పుకొని మృతి పొందింది. ఆ బోధకుని యొక్క నింద మారింది. ఆ బోధకుడి మీద ఉన్న నింద తొలగిపోయింది. పరిస్థితి అంతా కూడా మారిపోయింది. 5 సంవత్సరాలు ఆ భయంకరమైన బాధను అనుభవించాడు ఆయన. గిల్గాలు అనగా నింద దొర్లించబడిన స్థలం, నింద తొలగించబడిన స్థలం. కాగా ఎవడైనను క్రీస్తునందు నిండవాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో క్రొత్త వాయనని 2 కొరింథీ 5:17 దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అమాలేకుల రాజు అయినటువంటి అగగును సమూయేలు గిల్గాలులో నరికివేశాడు. అమాలేకు అనగా శరీర ఇచ్ఛ అని అర్థం. 1 సమూయేలు 15:33. యేసుక్రీస్తు ప్రభువులోనికి వచ్చిన తర్వాత శరీర ఇచ్ఛలకు, పాపాలకు రహస్యంగా మేత వేస్తూ ఉండొచ్చు. వింటున్నారా? యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత బాప్తిసం పొందాక, దేవుని స్వీకరించాక కూడా ఈ యొక్క శరీర ఇచ్ఛలకు, పాపాలకి రహస్యంగా మేత వేయిచూ ఉండొచ్చు. దయాదాక్షిణ్యాలు లేకుండా వాటిని నరికి వేయాలంటండి. అందుకే సామెతలు 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడంట. మన పాపాలను మనం ఒప్పుకొని ఎడల 1 యోహాను 1:9 ప్రకారం ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గిల్గాలులో మీ పాప జీవితానికి ఒక అంతము కలగనీయండి. ఈరోజు మీ జీవితంలో గిల్గాలు ఉందా? మీ పాపం అంతమైన చోటుందా? మీ యొక్క నింద తొలగించబడిన చోటుందా? అయితే ఈరోజే ఇదే మీకు ఒక గిల్గాలు అనుభవం కావాలి. 430 సంవత్సరాల బానిసత్వం విడిచిపెట్టబడినటువంటి ప్రదేశం పేరే గిల్గాలు. ఈ రోజున తరతరాలుగా నిన్ను, నీ కుటుంబాన్ని శాపం ఏలుబడి చేస్తుందేమో, రోగం ఏలుబడి చేస్తుందేమో, అప్పుల సమస్యలు, బంధకాలు ఏలుబడి చేస్తూ ఉన్నాయేమో. అయితే ఈరోజే, ఈ సమయమే నీ గిల్గాలు సమయం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. నమ్మిన వారు స్వతంత్రించుకుందురుగాక. ఇదే, ఈ సమయమే, ఈ రోజే నీకు ఒక గిల్గాలు. నీ నింద, నీ అవమానం కొట్టివేయబడేటువంటి స్థలం, నీకున్న అప్పు నుంచి విడుదల పొందుకునేటువంటి స్థలము, రోజు, సమయం ఇదే నీ జీవితంలో ఒక గిల్గాలు. ఆమేన్. నమ్మిన వారికి ఇది గొప్ప మేలు, ఆశీర్వాదకరమైన మాట. ఆమేన్. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సరే, నెంబర్ 1 గిల్గాలు. నెంబర్ 2 చూసినట్లయితే బేతేలు. ఈ 4 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. రెండవదిగా బేతేలు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లయితే, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువను అని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణం చేశారు. ఆమేన్. గమనించాలి ఇక్కడ ఈ యొక్క సత్యాన్ని. బేతేలు అనేటువంటి మాటకు దేవుని గృహము అని అర్థం. అక్కడ యాకోబుకు దేవుని ఇంటిని గురించినటువంటి దర్శనం కలిగింది. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవని ఇదే అన్నాడు ఆదికాండం 28:17 యాకోబు. పాపాన్ని వదిలి వచ్చినప్పుడు మనకు ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి వస్తామో
దేవుని గృహాన్ని గురించినటువంటి దర్శనం కావాలి. దర్శనము లేని చోట ప్రజలు చెడిపోతూ ఉన్నారని సామెతలు 29:18 మనం చూస్తూ ఉన్నాం. మూల భాషలో అర్థం ఏంటంటే దర్శనము లేని చోట ప్రజలు చెడిపోతున్నారంట. కాబట్టి ఇక్కడ క్రొత్త నిబంధన కాలంలో దేవుని యొక్క గృహము అనేటువంటిది సంఘాన్ని సూచిస్తూ ఉంది. 1 తిమోతి 3:15 పౌలు గారు తిమోతితో అంటాడు, అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను మీకు రాస్తూ ఉన్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆమెన్. ఇది చాలా అద్భుతమైన విషయం గమనిస్తున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. సంఘం అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క సొంత రక్తం ఇచ్చి కొనబడినటువంటి సంఘం. అపోస్తుల కార్యములు 20:28 రక్షణ పొందుచున్న వారిని ప్రభు అనుదినము వారితో అంటే సంఘములో చేర్చుచు ఉన్నాడు. అపోస్తుల కార్యములు 2:47 అది పరలోకమందు వ్రాయబడి ఉన్నటువంటి జ్యేష్ఠుల సంఘం. ఆమేన్. గిల్గాలు వెంబడి బేతేలు వస్తూ ఉన్నది. రక్షణ వెంబడి సంఘ సహవాసం వస్తూ ఉన్నది. క్రైస్తవ జీవితంలో మనం ఏకాకిగా సాగలేము, ఒంటరి జీవితంలో ముందుకెళ్ళలేము. మన శరీరమందు ఒక అవమానము ఒంటరిగా వేరైన ఎడల అది కుళ్ళిపోవును కదా. గమనిస్తున్నారా? మన శరీరమందు ఒక అవయవం ఏదైనా ఉన్నదంటే మన శరీరం నుంచి ఒక చెయ్యో కాలో తీసి పక్కన పెట్టండి, వెంటనే కుళ్ళిపోతుంది. కాబట్టి మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడా ఏకాకిగా సాగలేం. సహవాసం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రసంగి గ్రంథం 4:10 ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. ఒక్కడున్నప్పుడు పడిపోతే ఇంకేంటి మరి, శ్రమ కాకపోతే లేపువాడు ఎవడో లేనప్పుడు. అలాగే నేను ఒక్కనే ప్రార్థన చేసుకుని నేను ఒక్కనే ఉంటాను, నాకు నేను ప్రార్థన చేసుకుంటాను. చాలామంది 3:30 లైవ్లో ఉండటానికి ఇష్టపడేవారు కాదు ముందు, ఎందుకంటే అది మా సమయం, నేను దేవునితో గడుపుకుంటాం. అలాగే కొన్నాళ్ళు చేసి ఫెయిల్ అయిపోరు. చివరికి సహవాసంలోకి వచ్చిన తర్వాత, ఏకీభవించడం ప్రారంభించిన తర్వాత అప్పుడు ఈ లైవ్ ప్రేయర్ అయిపోయాక వాళ్ళకి స్ట్రెంత్ వచ్చి వాళ్ళు పర్సనల్గా చేసుకొని సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు. ఇద్దరు ఆయన పేరట కూడి వచ్చిన యెడల ప్రభు వారి మధ్యకు వచ్చును. ఇద్దరు దేనిని గూర్చైనా ఏకీభవించిన యెడల అది సఫలమగును. అలాగైతే విస్తారమైన వారు కూడి ఆరాధించినప్పుడు అది ఎంతటి ఆశీర్వాదకరంగా ఉంటుంది. 2-3 ఉంటిన వారి మధ్యలోకి వచ్చి చేస్తానంటే ఇంకా వేల మందిగా, లక్షల మందిగా కూడినట్లయితే అది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయం. అందుకనే హెబ్రీ పత్రిక 10:24-25 ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. ఏంటి అని మనం చూసినట్లయితే, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. హల్లెలూయా. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. హెబ్రీ 10:24-25 పురుకొల్పాలి, ఎంకరేజ్ చేయాలి. బేతేలుకు వచ్చినప్పుడు యాకోబు ఒక మొక్కుబడి చేశాడు. అది 10వ భాగాన్ని సంబంధించింది. ఆదికాండం 28:22 నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకున్నాడు. 10వ భాగాన్ని ప్రభు కొరకు తెచ్చినప్పుడు ఆయన ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి మరి దీవెనలు మరి విస్తారంగా మనలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆయన. మలాకి 3:10 ప్రకారం దాని ఫలితంగా యాకోబుకు ఎంతటి ఆశీర్వాదాలు. లాబాను ఇంటికి వచ్చినప్పుడు అతనికి భార్య దొరికింది, ఆస్తిపాస్తులు దొరికాయి, విస్తారమైన పశువుల మంద దొరికింది.
ఒక దినాన దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునికి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడిని యాసావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడినటువంటి దేవునికి అక్కడ బలిపీఠం కట్టించుము అని చెప్పాడు. ఆదికాండం 35:1. మన జీవితంలో మనం ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నప్పుడు మనలను బేతేలుకు వెళ్ళవాలని చెప్పి ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. అక్కడ బలిపీఠాన్ని కట్టించి ఆయన ఆరాధించాలని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. బేతేలు దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. అది మొక్కుబడి చేసే స్థలము, దశంభాగం చెల్లించే స్థలం, మొక్కుబడులు తీర్మానాలు నెరవేర్చబడేటువంటి స్థలం. కాబట్టి నీకు శ్రమ వచ్చినప్పుడు, లేకపోతే నువ్వు ఆశీర్వదించబడినప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, మీరు గమనించాలని ప్రభు పేరట చెల్లిస్తున్నాను. ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నప్పుడు దేవుడు నిన్ను బేతేలుకి వెళ్ళమంటూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చాలామంది మిగతా రోజుల్లో ఎర్లీ మార్నింగ్ లేవటానికి ఇష్టపడతారు, కానీ ఆదివారం ఎర్లీ మార్నింగ్ లేవరు అసలు చాలామంది. ఇది చాలా ప్రాముఖ్యం. ఆదివారం అసలైన రోజు, దేవుని రోజు ఇది, దేవునితో గడిపే రోజు ఇది. ఈ రోజే మనం లేటుగా లేస్తూ ఉంటుంటాం. గిల్గాలు అనుభవం, బేతేలు అనుభవం. మూడవదిగా ఎరికో అనుభవం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే ఎలీషా గమనించాలి. ఏలియా అంటున్నాడు తెలుసా, ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిస్తున్నాడయ్యా. హలో ఎలీషా, నన్ను ఎరుకోకు వెళ్ళమంటున్నాడే దేవుడు అని చెప్తే, మరి నేను ఎరుకోకి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండిపోవయ్యా ఎలీషా అంటే, ఎలీషా ఏమంటున్నాడు చూడండి 2వ రాజులు 2:4. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను విడువను. కాబట్టి ఇంకేం చేయడు, ఏమనలేకపోయాడు ఏలియా గారు. వాళ్ళిద్దరు కలిసి ఎరుకోకు ప్రయాణం చేశారు. గిల్గాలు బేతేలు తర్వాత ఎరుకో వచ్చుతున్నది. ఎరుకో అనుభవం అంటే ఏమిటి? స్తుతి కేకతో ప్రాకారాలను, దుర్గాలను పడద్రోసేటువంటి అనుభవం. ఎరుకో అనగా ఈత చెట్ల పట్టణం అని అర్థం. ఎరుకో అనగా ఈత చెట్ల పట్టణం అని అర్థం. ఆనాడు ఎరుకో గోడ దేవుని ప్రజలకు సవాల్ చేసెను. అక్కడనే వారి స్థితిలో ఉన్నటువంటి శక్తిని రుచించారు. మీ జీవితమందు ఎన్నో ఎరుకోలు ఉన్నాయా? ఆటంకాలా? నిరుద్యోగమా? గుడ్రాలతనమా? పేదరికమా? మానసిక ఒత్తిళ్ళ? అప్పుల సమస్యలా? అయితే మీ స్తుతి కేక వాటిని పారద్రోలేస్తుంది. మీ స్తుతి కేక వాటిని కూల్చేస్తుంది. ఆమేన్. రక్షణ అనేటువంటి గిల్గాలు అనుభవం తర్వాత దేవుని గృహమైనటువంటి బేతేలు చేరుచున్నాం. అక్కడ మనం స్తుతించడం ద్వారా విజయాన్ని స్వతంత్రించుకొనవలనని చెప్పి ఇజ్రాయేలీలు కేకలు వేసినప్పుడు ఎరుకో గోడలు కూలిపోయాయి. యెహోషువ గ్రంథం 6:20 చూడొచ్చు మనం. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, రక్షణ అనేటువంటి గిల్గాలు అనుభవం తర్వాత దేవుని గృహమైనటువంటి బేతేలు చేరుకున్నాం. సంఘం, అక్కడ మనం స్తుతించడం ద్వారా విజయం స్వతంత్రించుకుంటాం. అపోస్తుల కార్యం 16:25 మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచూ ఉన్నారు. ఖైదీలు వినుచూ ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరిపోయాయి. వెంటనే తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. అందరి బంధకాలు ఊడిపోయాయి. అపోస్తులు 16:25. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం 4వ వచనం. స్తుతిస్తూ ఉండగా దేవుని యొక్క ప్రసన్నత కలుగుతుంది. దేవదూతలు వచ్చేస్తూ ఉన్నారు. స్తుతుల మధ్య నివాసం చేయే దేవాది దేవుడు దిగి వస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 44:21 మన ఎడల దేవునికి ఒక ఉద్దేశం కలదు. మన నిమిత్తము మనం జన్మించిన జనులు మరి నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అని యెషయా 44:21 దేవుడు సెలవిస్తున్నాడు. మనం చేరనైనటువంటి దేశము స్తుతిమయమైనటువంటి దేశం.
అక్కడ భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉండేటువంటి సర్వాధికారియు దేవుడును అయినటువంటి యేసుప్రభువు వారు పరిశుద్ధుడు పరిశుద్ధుడని 4 జీవులు స్తుతించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన 4:8లో గమనించాలి. గిల్గాలు, బేతేలు, ఎరికో 3 అనుభవాలు అయిపోయాయి. చివరి అనుభవం యోర్దాను. 4వదిగా యోర్దాను. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరం నిలిచి చూచుచూ ఉండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచారు. 2 రాజులు 2:7. 2 రాజులు 2:7. యోర్దాను అనేటువంటి పదానికి పైనుండి క్రిందకు పారుట అని అర్థం. యోర్దాను అనగా అర్థం ఏంటంటే పైనుండి క్రిందకు పారుట అని అర్థం అన్నమాట. యోర్దాను మైదానము ఇజ్రాయేలు దేశం అంతటిలో కూడా మిక్కిలి సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం. అది హెర్మోను పర్వతమందు ఆ యొక్క హెర్మోను పర్వతమందు ఉత్పత్తి అయి గలిలయ సముద్రం ద్వారా ప్రవహించి తుదకు మృత సముద్రంలో సంగమవుతున్నది కలిసిపోతుంది. యోర్దాను అనుభవం గమనించాలి. నెంబర్ 1 నీటి బాప్తిసం, నెంబర్ 2 పరిశుద్ధాత్మాభిషేకము సాదృశ్యంగా ఉన్న యోర్దాను. యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప మహిమ కలిగినటువంటి రాజుగా ఉండినటువంటి ఆయన అంత మహిమ ఉన్నప్పటికీ కూడా తనను తాను తగ్గించుకొని యోర్దాను నదీ తీరానికి వచ్చి బాప్తిసం ఇచ్చేటువంటి మరి ఆ యోహాను చేత నీటిలో బాప్తిసం పొందాడు యేసు ప్రభువారు. అప్పుడు ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్మ పౌరములు ఆయన మీదకి వచ్చింది. నీటి బాప్తిస్మాన్ని, పరిశుద్ధాత్మాభిషేకాన్ని క్రైస్తవ జీవితం అందు ఎంతో అవసరమై ఉన్నాయి. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని యేసుక్రీస్తు ప్రభువారు బహుస్పష్టంగా ప్రకటించాడు యోహాను సువార్త 3:5లో. అపోస్తలుల కార్యం 1:5 చూసినట్లయితే యోహాను నీళ్లతో బాప్తిస్మిస్తున్నాడు, కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందుతారని దేవుడు చెప్పాడు, నెరవేరింది. అపోస్తలుల కార్యం 2:38 మీరు మారు మనసు పొంది పాపక్షమాన నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు అని చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు ఏదైనా తోటను సృష్టించినప్పుడు దానిలో ఒక నదిని ఉంచాడు. ఆ నది ప్రవహిస్తూ ఆ నది ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ నది ప్రవహించే చోటనెల్లా కూడా బంగారము, అమూల్యమైన గోమేధికములు ఉన్నాయి. బంగారం అనేటువంటిది పరిశుద్ధతకు, విశ్వాసాన్ని సూచిస్తూ ఉన్నది. ఈ అమూల్యమైనటువంటి రాయి ఆత్మవరాలను కూడా సూచిస్తూ ఉన్నది. ఏదెనులో ప్రవహించినటువంటి ఆ నది 4 పాయలుగా మళ్ళా పారింది. ఆ ప్రకారమే పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చినప్పుడు మనం 4 ప్రాంతాల పరిచర్యకు బయలుదేరుతూ ఉన్నాం. మొదటగా యెరూషలేములోను, రెండవదిగా యూదల్లోను, మూడవదిగా సమరయలోను, నాలుగవదిగా మరి భూమి అందంతటా ప్రభువుకు సాక్షులుగా ఉంటాం. ఇజ్రాయేలు దేశమందు ఒక నది మాత్రమే గలదు, ఇది యోర్దాను నది. ఆ ప్రకారమే బైబిల్ ప్రాముఖ్యంగా తెలియజేస్తున్నటువంటి ఒక నది ఉన్నది బైబిల్ గ్రంథంలో. దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని, మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తూ ఉన్నాయి. కీర్తన 46:4. ప్రకటన గ్రంథం 22:1 మరియు స్ఫటికము వలె మెరైనట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుంచి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు కనబడిన. ప్రకటన 22:1. యోహాను సువార్త 7:37-38 మనం చూసినట్లయితే ఆ నది పరిశుద్ధాత్మను నది. ఆత్మవరములను, శక్తిని, ఆత్మ ఫలములను మనలోనికి తీసుకుని వచ్చేటువంటి నది. గిల్గాలు రక్షణకు సాదృశ్యం, బేతేలు దేవుని గృహానికి సాదృశ్యం, ఎరికో దేవుని స్తుతించడానికి సాదృశ్యం, యోర్దాను నీటి బాప్తిస్మానికి ఆత్మలో పరిశుద్ధాత్మతో నింపబడటానికి సాదృశ్యంగా ఉంది. అక్కడ ఆత్మవరాలను, ఫలాలను మన కొరకు ఉంచబడి ఉన్నాయి. ఆ యోర్దాను నది తీరమున ఏలియా దుప్పటి వచ్చి ఎలీషా మీద పడ్డది. అక్కడనే ఎలీషా రెట్టింపైన వరాలను పొందేశాడు. ఆమేన్. యోహాను సువార్త 7:37-38 మనం చదివినట్లయితే ఎవడైనను దప్పికని నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలను, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను దుప్పటి మీ మీద పడటానికి సిద్ధంగా ఉన్నాడు.
ఆత్మ పైనుంచి దిగి వచ్చి నీ మీదకి దిగి వచ్చినప్పుడు ఆత్మవరములను ఫలములను రెట్టింపుగా పొందుకుంటారు. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఈ యొక్క అద్భుతమైన సందేశం మరి 4-5 సార్లు వినండి. అద్భుతంగా ఫలితాలు మీరు చూడగలుగుతారు. స్తోత్రం దేవా. విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 100 పంట అనిపించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్.